మూవీ బాగుందండి. నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళకి అయితే నాకు తెలియదు. మన హిందూ ధర్మం గురించి తీశారు కాబట్టి హిట్ అవుతుంది అనుకున్నా. 130 CR పెట్టారు కాబట్టి ఒక 1000 crores అయినా రావాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బాగా చూపించారు. కొంచెం ఎక్కడం మధ్యలో లాగైంది, అది నిజం చెప్పాలి. మనం కూడా దాంట్లో, నేను కూడా చేశాను దాంట్లో 15 days. ముందు కాదు, తెర వెనక అన్నది ఎంత కష్టపడ్డారనేది మాకు కూడా తెలుసు. చాలా కష్టపడ్డారు సూపర్గా. అంటే అక్కడ చేసినప్పటికి తీసినప్పటికి కూడా మేము చూసాము సినిమా హిట్ అవుతుందని, హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము. హీరో గారికి, హీరోయిన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి హిట్ కొడతారని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడికి కూడా కోరుకుంటున్నాను. చాలా బాగుందండి మూవీ. చాలా మంది ఏమంటున్నారంటే ఇందులో జిఎఫ్ఎక్స్ తప్ప ఈ మూవీలో కంటెంట్ ఏమీ లేదు, అంతగా ఏమి నచ్చలేదు. కంటెంట్ అంటే కొంచెం అది నిజమే అనుకుంటా. అంజీ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. మన చిరంజీవి గారి అంజీ సినిమా ఉంది కదా, అంజీ సినిమా అంటే ఏ మూవీకి ఆ మూవీ అండి. ఈ మూవీలో కొంచెం మన దేవుడికి చాలా చూపించారు. శివుడిది అన్నది, నాగబంధం అన్నది దానికి తగ్గ చూపించారు. దానికి ఏమీ ఓవర్ యాక్షన్ లేదు, ఏమీ లేదు. స్టోరీ అయితే బెటర్గా ఉంది. నెక్స్ట్ రెండో పార్ట్ అయినా దీనికన్నా ఇంకా మంచిగా తీయాలని కోరుకుంటున్నాం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఫస్ట్ పార్ట్కే సరిగ్గా లేదు, ఇక సెకండ్ పార్ట్ అవసరం వస్తుంది. ఒకసారికి ఇట్లా జనాలు, ఇప్పుడు మన ప్రజలు ఉద్దేశం తెలిసింది కాబట్టి దానికి తగ్గ మళ్ళీ తీస్తారండి. ఎందుకు ఒకసారి తీసారంటే దానికి ఫ్లాప్ అయిందని ఆగిపోరు కదా. మళ్ళీ రెండో పార్టీకి మళ్ళీ ప్రజలకి ఎట్లా కావాలో అట్లానే చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఈ మూవీకి 130 కోట్లు పెట్టడం కూడా దండగా అన్నట్టుగా లేదు 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 చాలా మంది అలానే మాట్లాడుతున్నారు. లేదు, ఈ సినిమా ఓటీటీలో కూడా అసలు తీసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదండి. అట్లా చెప్పిన వాళ్ళు చెప్తారండి. చేసిన వాళ్ళకి తెలుసును, రిలీజ్ అయినప్పుడు మనకి చూసిన వాళ్ళకి తెలుసును. చెప్పిన వాళ్ళు చెప్తారు, కానీ దానికి తగ్గ వస్తుంది మంచిగా. ఓవరాల్గా అయితే మనకి హిందూ ధర్మం తీశారు కాబట్టి నేనైతే బాగుంది అంటాను. చాలా బాగుంది, బాగుంటుంది కూడా. కలెక్షన్ బాగా వస్తుంది. అంటే ఈ సినిమాలో హీరో బదులు మన బాలకృష్ణ గారిని పెడితే ఇంకా బాగుంది. లేదు లేదు లేదు, ఈయనే కరెక్ట్గా ఉన్నారు. ఎవరికి ఇన్వాల్వ్ చేయలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఆమె ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ఉండదండి. మేము ట్రైల్ చూసినప్పుడు కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యి మంచిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకా ఒక స్థాయికి వెళ్తారని అనుకున్నా. మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండింది, క్వాలిటీ ఉండింది. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? మొత్తం టోటల్గా మొత్తం నచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే అనవసరంగా 3.5 గంటలు ఆడియన్స్ ని కూర్చోబెట్టారు, సినిమాలో అంత దమ్ము లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా. ఏమో మాకు నచ్చింది, మా టేస్ట్ బాగుంటది, నచ్చింది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అప్పట్లో మన చిరంజీవి గారిది అంజీ సినిమా వచ్చింది, గుర్తుంది కదా, ఆత్మలింగం సినిమా, అంజీ సినిమా ఒకటి వచ్చింది కదా, దాంతో కంపేర్ చేస్తున్నారు ఈ సినిమాని. దాని అంత బాగా అయితే లేదులే, కానీ ఈ సినిమా దానికంటే చాలా బెటర్ గా ఉంది. అంటే మీకేం నచ్చింది ఈ మూవీలో? అంటే ఒక కొన్ని సీన్స్ అంటే జిఎఫ్ఎక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరా అవన్నీ మాకు తెలియదు. అసలు హీరో హీరోయిన్స్ ఎవరు అని, చిరంజీవి మొత్తం అసలు ఏం తెలియదు. మామూలుగా కొత్తగా చూస్తే ఒక పర్సన్ ఎలా మాకు నచ్చింది పూర్తిగా, అంతే. ఓకే, అంటే ఓవరాల్ గా మీకు నచ్చింది అంతే. టూ మచ్ టు సెట్. ఎఫెక్ట్స్ బాగున్నాయి సినిమాలో. ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది. స్టోరీ అంత డీటెయిలింగ్, అంత కాన్సెప్ట్ అయితే ఇంకా అనిపించలేదు. నాకు ఫస్ట్ చూసాక సెకండ్కి అయితే రావట్లేదు, బట్ అప్పుడైతే రివ్యూ చూసి వస్తాను నేను. అంటే మూవీ నేను ట్రైలర్ బుక్ చూసినప్పుడు ట్రైలర్కి ఇంకా అసలు అప్పుడే ఫిదా అయిపోయాను. అది ఆ గ్రాఫిక్స్ చూసి అయినా కానీ, సౌండ్ అయినా కానీ. సో ఒక బింబిసారా ప్లస్ అఖండ, ఒక కొంచెం మిక్స్, కాంతారా అన్నీ చూసేసాను నేను. సో బాగుంది. విజువల్స్ అయినా కానీ, సౌండ్ అయినా కానీ, ప్లస్ ఇంకా హీరో యాక్టింగ్ అయినా కానీ బాగా చేశాడు అబ్బాయి. సెకండ్ మూవీ అయినా కానీ, సో అంతా బాగుంది. హీరోయిన్ యాక్చువల్లీ ఆ ట్విస్ట్ అనేది, అది హీరోయిన్ ప్లస్ అది ఏంటంటే అది చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. సో నేను అది రివీల్ చేయను, అది చూసిన వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. సో పార్ట్ 2 అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ దాంట్లో ఉన్న హైలైట్స్ ఉన్నాయి కదా, ఏవైతే గ్రాఫిక్స్, అవి చాలా బాగున్నాయండి. కొత్త వాళ్ళు ఏం కాదండి, ఆయన సెకండ్ మూవీ అది ఆ అబ్బాయిది. సో బాగా చేశాడు, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో నచ్చింది నాకైతే మూవీ అయితే. కొన్ని ఉంటాయి కదా, ఇంకా కొన్ని మైనసెస్ ఉంటాయి, అవి ఏదైనా కానీ
సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నదన్నమాట. సో అది ఓకే అంతే. మరి వచ్చేస్తే 100 కోట్ల పైన పెట్టారు. రావచ్చండి, ఇది ఉన్న క్రేజ్కి ప్లస్ ఉన్న గ్రాఫిక్స్కి మేబీ రావచ్చు, చెప్పలేము. బట్ ఉన్న క్రేజ్కి అయితే వస్తాయి అనిపిస్తూనే ఉంది. ప్రొడక్షన్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ అనేది బాగుంది. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ జస్ట్ లైక్ ఇది మన ఏమంటారు కాంతార జోనర్ లైక్ చేసిన వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అమౌంట్ వస్తుందా అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని భారీగా ఉంది. అంటే కొందరికి భారీ సనాతనము ఇలాంటివి కొన్ని ఉండడం వల్ల నాకు తెలిసి బాగా చాలా కొన్ని డైలాగులు అయితే ఇంకా యాక్సెప్టబుల్ కాదు. కానీ సినిమాలాగా చూడాలా. సో ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా అయితే వన్ టైం వాచ్. మూవీ లవర్గా బాలకృష్ణ గారిని పెడితే ఇంకా బాగుండేది అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అలా లేదండి, అది మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ బాలకృష్ణ దాకా సెట్టే అవ్వదు. నేను యాక్చువల్గా బాలయ్య ఫ్యాను అలా స్పెషల్లీ. కానీ నాకు అన్ని హీరోస్ అన్నీ నచ్చుతాయి. కానీ ఏంటంటే ఇతన్ని పెద్ద కాపులో నేను చూశాను ఫస్ట్ టైం, విరాట్ కర్నాని. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సో ఆ బేస్తో నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్లో లాగా లేదు, కొంచెం వేరేగా ఉంది. నాకు స్పెషల్గా నచ్చిన ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. నాకైతే అది ఇంకా స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అవుతుందండి. మిగతా ఆల్మోస్ట్ ఇంకా అందరూ వాళ్ళ హీరోయిన్ అయితే ఆమె ఆల్రెడీ కొన్ని మూవీస్లో బాగా చేసింది. ఇంట్లో స్కోప్ ఉన్నా కానీ మొత్తము ఆ హీరోనే కవర్ చేసేసాడు. అట్లే మెయిన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఫోకస్ దాని వల్ల. అంటే త్రోట్ వల్ల ఒకటి నచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ స్నేక్ పోతూనే ఉంటుంది. ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ స్నేక్ లైక్ చేసే వాళ్ళకి విఎఫ్ఎక్స్ కనబడిపోతాయి. కానీ చెప్పాలంటే మేబీ బాగానే ఉంది మూవీ అయితే ఓవరాల్గా అయితే. అదే అవుట్ ఆఫ్ 5 నేను 3 ఇస్తాను రేటింగ్ అయితే జనరల్గా అయితే. ఇంకా మిగతా అంతా వన్ టైం వాచ్ అండి. ఐ మీన్ రిపీట్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వన్ వర్డ్ కాంతారా టైప్ ఆఫ్ లైక్ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. స్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా అటెంప్ట్ చేయడం అనేది కూడా గ్రేట్ అయ్యండి. కొంచెం వన్ టైం బాగుంది. అంటే ఏమనిపించింది చాలా వర్త్ టికెట్ లైక్ ఇట్స్ గుడ్. ఐ విల్ కమ్ అగైన్ సెకండ్ టైం కూడా చూడడం. అంటే విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎలా అనిపించినాయి? బాగుంది. స్టోరీ పరంగా ఇట్స్ గుడ్. మీకు సినిమాలో ఏం నచ్చింది మేడం ఎక్కువ? సెకండ్ హాఫ్ ఏదైనా పర్టికులర్ సీన్ చెప్తారా మీకు బాగా నచ్చింది? వెళ్ళి చూడాలి, సీక్రెట్ అది. ఆ టెంపుల్ సీన్స్ బాగున్నాయి, లోపల దేవుడిని బాగా చూపించారు, బాగుంది చాలా. దీంట్లో సనాతన ధర్మం గురించి ఎక్కువ ఉందని చెప్తాను. అంటే మరి కావాలి కదా, ఇప్పుడు అందరం తెలుసుకోవాలి. అవన్నీ ఎలా అనిపించినాయి అమ్మ మీకు? బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అంటే ఈ మూవీలో చాలా మంది ఏమంటున్నారంటే 3.5 గంటలు చూసేంత సినిమా ఈ దమ్ము ఏం లేదు ఈ మూవీలో అన్నట్టుగా. లేదు నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ కూడా ఆడియన్స్ మరి బాగానే చూసారు, ఎంజాయ్ చేసాం, అందరం బాగానే చూసాం, ఏ ఇబ్బంది లేదు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మీకు? బాగున్నాయి, బాగున్నాయా? సాంగ్స్ కూడా బాగున్నాయి. అన్ని వివరంగా చూపించారు, వివరంగా చెప్పారు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది కదా, అప్పుడు ఇంకా బాగా బాగుంది, చాలా బాగా. అన్నీ అంటే ఆవిడ హీరోయిన్ ఇంతకు ముందు ఒక మూవీలో 2 మూవీలో చూశాను నేను. ఇస్మార్ట్ శంకర్ అందులో ఉంది కదా. మరి హీరో కొత్త అయినా సరే చాలా బాగా చేశారు. అవునా, అయితే ఫస్ట్ది నేను చూడలేదు, నాకు తెలియదు. ఇదైతే చాలా బాగున్నాయి చాలా బాగుంది, చూడొచ్చు, అన్ని బాగున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.